ఇంత అందాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను అబ్బా. రోజు రోజుకి అందం పెరిగిపోతావు, నాది దిష్టి తీయించుకోవాలా? బొగ్గుతో తీసుకో. ఎవరు రాజా? బీరు అని మాట్లాడుతున్నాను. అన్నా ఏమైందమ్మా? బీరువా మాట్లాడుతున్నది? మనకుండే సమస్య చాలదన్నట్టు దాందేమంట సమస్య. నా సమస్యలతో పోలిస్తే అసలు మీరంతా ఒక సమస్యలేనా? నీకేం సమస్యలు ఉన్నాయే? తెల్లార్త లేచిదే మీ జిడ్డు మొక్కలు తీసుకొచ్చి చూపిస్తారు. ఆ తర్వాత స్నానం చేసి టవల్ కట్టుకొని వచ్చి నా ముందు నిలబడతారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ టవల్ ను ఉంచుతారు, లేదంటే దాన్ని కూడా తీసేస్తారు. నీ పిల్ల మొన్న పెళ్లికి పోయేదానికి 2 గంటలు నా ముందు నిలబడి మేకప్ వేసుకునింది. మీ మొక్కల్ని మీరే దగ్గర నుంచి చూసుకోలేరు, నేనేట్రా చూసి తట్టుకునేదా? బీరువాకి బీగాలేస్తారు, మళ్ళీ ఆ తాళాన్ని బీరువా పైన పెడతారు. ఆ మాత్రం సంబడానికి దేనికి బీగాలేసేది? అవును, బొట్లు మీ పిల్లల్ని పెట్టుకోవాలి గానీ దాన్ని తీసి నాకెతికిచ్చేదేంద్రా? తీసేదేనే. తీసేస్తున్నాను. బీరువా కొనుక్కునేటప్పుడు లాకర్ స్ట్రాంగ్ గా ఉండాలంటారు. కొనుక్కున్న తర్వాత దాంట్లో రూపాయి కూడా బెటరు. బీగాలేసి 1కి 2 సార్లు చెక్ చేస్తారు. అసలు దొంగ దీంట్లో ఏముండదని వచ్చి దొంగతనం చేస్తాడ్రా? పనికి మళ్ళీ పంచులు సిరిపిన సేవ తప్ప దీంట్లో ఏముండాయే? ఇప్పుడు ఏం చేయమంటావు? ఏదైనా పనికి పోయి కష్టపడి 4 రాళ్ళు సంపాదించి నా లాకర్లు అయ్యాడ్రా ఎదవల్లారా. మీ పేరు? మేనక. మేక? మేక కాదు, మేనక. మేకే బాగుంటది నీకు. ఏంటా? అదే వయస్సు 22. ఏంటా? ముసిలెంటికి వచ్చి ముందరకి పడుతున్నాయి, నీకేం 22? అది పాల నరుపు. బాల నరుపా? చిన్న వయసులోనే ఎంటుకలు తెల్లబడడం అంటారు. అయితే వయసు 22 అంటావు? అవును. సరే, నీ ఇష్టం. నేను ఇప్పుడు వేయబోయే ఇంజెక్షన్ హెవీ డోస్ ఉండేది, దానికి ముసలోళ్ళు తట్టుకోలేరు, సస్తారు. అయితే 30 రాసుకో. పక్కని 10 ఏళ్ళు పెంచినావు. సర్లే, ట్రీట్మెంట్ చేసి కానీ. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ మంచికే చెప్తున్నాను. మర్యాదకి నిజం వయసు చెప్పేయి, మళ్ళీ ఇంజెక్షన్ ఇన్ఫెక్షన్ అయిపోతాది. యాంద్రుడు భయపెట్టేస్తున్నాడా? 40 రాసుకో. మళ్ళీ 10 ఏళ్ళు పెరిగింది. బాగా ఆలోచించుకొని చెప్పు. ఇక ఆలోచించేది ఎత్తలే. సావనైనా సస్తంగా ఇంకో 1 సంవత్సరం కూడా పెంచను. ఈ ప్రపంచంలో ఏమేమో కనిపెడుతున్నారు. ఆర్డర్ వయసు అడగకుండా చేసే ట్రీట్మెంట్ కనిపెట్టి చావండి. హుసైనా బంగారు పిల్లవా, కుంభమేళకు పోయేదానికి అన్ని ఏర్పాట్లు చేసైనా రేపే ప్రయాణం. రేపు సండే హాలిడే కదండి. హాలిడే మనకి, ట్రైన్లకి కుంభమేళకు కాదు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 దాకా 45 రోజులు జరుగుతుంది కుంభమేళ. అవునా? సరే, 2 రోజుల తర్వాత వెళ్దామండి. ఎందుకా? ఆన్లైన్ లో జీన్స్ ప్యాంట్ ఆర్డర్ పెట్టాను, వచ్చింది వేసుకుని వస్తానండి. కుంభమేళకి జీన్స్ ప్యాంటు, పళ్ళు రాలిపోతాయి. పవిత్ర స్థలానికి ఎట్టబోవాలో తెలీదా? సారీ అండి, అక్కడికి సాధువులు చాలా మంది వస్తారు కదా, కసాయి రంగు చీర కట్టుకొస్తానండి. ఇప్పుడు నా భార్య అనిపించుకున్నావు, కానీ దానికి మ్యాచింగ్ కమ్మలు లేవా? మన కుంభమేళకి పోతున్నది కుటుంబ సమేతంగా పిక్నిక్ కాదు. నైనా నేను వస్తాను నైనా కుంభమేళకా. అది నా బిడ్డని చూసి నేర్చుకోయ్యా, భక్తి అంటే ఎట్టుండాలా. భక్తి కదా నైనా, అక్కడ రుద్రాక్షలు అమ్మే మొనాలిసా అమ్మాయితో ఫోటో దిగేదానికి. కుంభమేళ అంటే కామెడీగా ఉంది మీకా? మనలాంటి కుటుంబాల్ని కాదనుకుని, గొప్ప గొప్ప ఉద్యోగాల్ని వదులుకుని, చివరికి వాళ్ళని వాళ్ళే వద్దనుకుని, గడ్డగట్టే చలిలో శరీరం కుసించుకుపోయేలా తపస్సు చేసి సాక్షాత్తు భగవంతుని అనుగ్రహాన్ని పొందిన సాధువులు వచ్చే ప్రదేశం కుంభమేళ. అక్కడికి ఎలా రావాలో తెలీదా? తిండి లేక సంవత్సరాల తరబడి శరీరాన్ని కాదనుకుని తపస్సు చేసి నాది నీది అనే భావన లేని నాగ సాధువులు వచ్చే ప్రదేశం అది. ఎంత భక్తితో వెళ్ళాలో తెలీదా? 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభమేళ ఇది. అలాంటి కుంభమేళకి ఎలా వెళ్ళాలో ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైందండి. ఎలా వెళ్ళాలి? సాంప్రదాయ దుస్తుల్లో భక్తితో వెళ్ళాలి. పూజారి గారు, అర్చన చేయండి. శీఘ్రమేవో విడాకుల రద్దు ప్రాప్తిరస్తు. మేము ఇంకా విడాకులకి అప్లై చేయలేదే. చేస్తారేమోనని ఆశతో చెప్పిన. అమ్మవారికి దండం పెట్టుకోండి. ఏమైంది పూజారి గారు? కొబ్బరికాయ చెడిపోయింది. అప్పసెక్కన ఏమన్నా జరుగుతుందా? మీకు పిల్ల ఎన్ని సంవత్సరాలు అవుతున్నదే? 2 సంవత్సరాలు అయిపోతున్నది పూజారి గారు. మరి అపశకునం జరిగిపోయినది కదా, ఇంక జరగదులే. అయినా నేను ఈ కొబ్బరికాయలు నమ్మను గురుగారు. ఎందుకు నమ్మవో? పెళ్లి కాక ముందు పెళ్లి అవ్వాలని కొబ్బరికాయ కుడితే దాంట్లో పువ్వు వచ్చింది. అందరూ నీకు మంచి అమ్మాయితో పెళ్లి అవుతుందన్నారు. చివరికి చూస్తే ఈ ఫలత అయింది. అప్పటి నుంచి నాకు ఈ కొబ్బరికాయల మీద నమ్మకం పుట్టింది. మరి అదే పప్పులో కాలేయడం అంటే రెండో పెళ్లి మంచి అమ్మాయితో జరుగుతుందేమా?